హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. కాకరకాయ పేరు వినగానే చాలామంది చేదు అని దూరంగా ఉంటారు. కానీ బోడ కాకరకాయ మాత్రం సాధారణ కాకరకాయల అస్సలు ఎక్కువగా చేదు ఉండదు. అందుకే దీనితో చేసే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ ఫ్రైని ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? అందరికీ నచ్చే ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ బోడకాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా తాజాగా ఉండే బోడకాకరకాయలను బాగా కడిగి చివర్లు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, అలా ఉన్నా కూడా పర్లేదు. ఈ కర్రీలో ఖచ్చితంగా గింజలు ఉండాల్సిందే అండి. గింజలు ఉంటేనే ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా అన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు కారం రెడీ చేసుకుందాం. అందుకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం అలాగే 4 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుందామండి. నువ్వులు అనేది ఇందులో చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇదైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈలోగా ఈ కాకరకాయ ముక్కలు అయితే చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకొని ఇది మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఈ కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ కారం వేస్తే ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అయితే ఈ కారం అనేది మాడిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 4 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.